గత 4 రోజులుగా అంబేద్కర్ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైన నెరేటివ్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి అనుగుణంగా కూడా చాలామంది మేధావులు ఈ అంబేద్కర్ అంశాన్ని నిజంగానే అమిత్ షా అంబేద్కర్ వాదాన్ని కొంచెం అవమానపరిచేలా మాట్లాడాడు అనే అర్థం వచ్చేలా ప్రజల్లో ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి ప్రత్యేకంగా మాట్లాడుతూ అలాంటి అర్థాలు తీసుకువచ్చే ఉదాహరణలు సూచనలను చొప్పిస్తూ తమ ఉపన్యాసాలు తమ వాదనలు వినిపిస్తున్నారు. అసలు ఏం జరిగింది? అమిత్ షా మాట్లాడిన మాటల్లో అర్థం ఏముంది? మనం ఒకసారి లోతుగా పరిశీలన చేద్దాం. అమిత్ షా గారు పార్లమెంటులో మాట్లాడుతూ అంబేద్కర్ 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 అంటూ మీరు జపం చేస్తున్నారు, కానీ అదే జపం భగవన్నామస్మరణ కనుక చేసినట్లయితే మీరు ఈ పాటికి కనీసం స్వర్గమైనా లభించేది అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడారు. అంటే దాని అర్థం ఆయన మాటల్లో మీరు అంబేద్కర్ జపం చేస్తున్నారు తప్ప అంబేద్కర్ యొక్క ఆశయాలను కానీ అంబేద్కర్ యొక్క నిర్ణయాలను కానీ అంబేద్కర్ సూచించిన విధానాలను కానీ ఏది కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం లేదు. అదేవిధంగా కేవలం జపం చేస్తున్నారు తప్ప మీరు అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ పనిచేస్తున్నారని అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మన తెలంగాణకు సంబంధించిన మేధావి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఆర్థోడాక్స్ మాత్రమే అంబేద్కర్కు వ్యతిరేకము తప్ప కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు అని మాట్లాడడం జరిగింది. కాంగ్రెసే అంబేద్కర్ ను అవమానించింది అంటూ కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. చరిత్రలో అంబేద్కర్ ను అవమానించింది ఎవరు? చరిత్రలో అంబేద్కర్ ను ఓన్ చేసుకున్నది ఎవరు? డిజోన్ చేసుకున్నది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను వాస్తవంగా కాంగ్రెస్ లో కూడా కొంతమంది వ్యతిరేకించిన మాట నిజం. ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉన్న ఛాందసవాదులు, అగ్రకుల భావాలు బాగా తలకెక్కిన ఆర్థడాక్స్ పీపుల్ అంబేద్కర్ ను వ్యతిరేకించిన మాట నిజం. అంటే కాంగ్రెస్ పార్టీలోని ఆర్థోడాక్స్ అంటే ప్రత్యేకం కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఏదైనా మెథడ్ ఉంటుందా? ఒక కాంగ్రెస్ పార్టీకి లేకపోతే బీజేపీ పార్టీకి లేకపోతే సిపిఐ పార్టీకి ప్రత్యేకమైన మెథడు లేదా ప్రత్యేకమైన వ్యక్తి అదేమైనా? అందరు కలిస్తే ఒక సమూహం, వాళ్ళందరూ ఏర్పరచుకున్నదే ఒక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీ పేరుతో ఆ రాజకీయ పార్టీ ఏదైతే సిద్ధాంతాలు తీసుకుంటుందో, ఏదైతే విధానాలు పాటిస్తుందో, మేము ఏదైతే ఈ రకమైన సిద్ధాంతాలను ఈ రకమైన వ్యవస్థను మేము కలిగి ఉన్నాము అని చెప్పి మా ఆలోచనలు ఇవి అనే విధంగా ఆ పార్టీ సిద్ధాంతాల రూపకల్పన జరుగుతుంది. ఇప్పుడు భాజపా ప్రభుత్వాన్ని అంటే బీజేపీని కనుక తీసుకున్నట్లయితే, భారతీయ జనతా పార్టీని కనుక తీసుకున్నట్లయితే మెజారిటీ ప్రజలైన హిందూలకు మేము అనుకూలంగా ఉంటాం, హిందూ విధానాలను అనుసరిస్తామని చెప్పి బాహాటంగా చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మేము సెక్యులర్ విధానాలను పాటిస్తాము, మాకు ఏ మతంతో కులంతో సంబంధం లేదు, మేము అందరికీ సమానంగా వ్యవహరిస్తామనే విధంగా చెప్పుకుంటారు. కమ్యూనిస్టులు సోషలిస్ట్ స్వభావాన్ని కలిగి ఉంటాం మేమని చెప్తారు. అంటే పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పేదలకు అనుకూలంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం, పేదలదే ఈ రాజ్యం, పేదలదే ఈ దేశం అనే విధంగా మా నిర్ణయాలు ఉంటాయి అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక రాజకీయ పార్టీ అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే విధానాలను ప్రకటిస్తారో ఆ విధానాల పరంగా ఆ విధానాలను అనుసరిస్తూ ఆ యొక్క సమూహం పనిచేస్తుంది అనేది ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నట్లు కాంగ్రెస్ పార్టీలోని ఆర్థోడాక్స్ మాత్రమే వ్యతిరేకులు, అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు అనే అర్థం వచ్చే విధంగా మాట్లాడుతూ దాన్ని
ఏ విధంగా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు? అంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ విధానాలను అనుసరించనట్ట, లేకపోతే ఆర్థోడాక్స్ అంటే అగ్రవర్ణాల పార్టీ అని చెప్పినట్లా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కులాలను ప్రోత్సహిస్తుంది అనే అర్థాన్ని ఇక్కడ మనకు వివరించినట్లా? ఏ రకమైన అర్థాన్ని నాగేశ్వరరావు గారు వివరించారన్నది మళ్ళీ ఒకసారి వివరణ తను మాట్లాడిన మాటలను అర్థం చేసుకొని వివరించాల్సిందిగా మా జనంగొంతు ముఖంగా తనని కోరడం జరుగుతూ ఉంది. అయితే ఇంకొకటి, మనం అంబేద్కర్ను వీరు ఇట్లా అన్నారు అలా అన్నారు అనుకుంటా విమర్శిస్తూ ఉన్నారు కదా. అంబేద్కర్ వారు వాస్తవంగా 1952లో ఎంపీగా పోటీ చేయడానికి ఆయన కాంగ్రెస్ పార్టీ యొక్క టికెట్ ఆశించినప్పుడు నిర్బద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ను నిరాకరించింది. మరి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నిరాకరించడం వల్ల అర్థం ఏంటి? దాని అర్థం ఏంది? ఆయన ఒక అణగారిన వర్గానికి సంబంధించిన వ్యక్తి, ప్రజలకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన అందరి వ్యక్తే. ఆయన విధానాలు కూడా వాస్తవంగా కేవలం దళితుల పట్లనే, దళితుల కోసమే అనే విధానాలు ఎప్పుడు కూడా ఆయన రాజ్యాంగ రూపకల్పనలో కానివ్వండి, ఆయన వ్యవహార శైలిలో కానివ్వండి మనం కనుక గమనించినట్లయితే, నేను అణగారిన కులానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నా ఒక్క వర్గానికి మాత్రమే నేను న్యాయం చేస్తానని ఆయన అంత పెద్ద పదవి అంటే రాజ్యాంగ నిర్మాత పదవిలో ఉన్నప్పటికి కూడా ఆయన వ్యవహరించలేదు. ఆయన అందరికీ అనుకూలంగా చేశాడు. వారిలో కూడా కొంత మరీ వెనకబడి ఉన్నారు కాబట్టి వారికి కొంత రిజర్వేషన్ పేరు మీదనైనా పైకి తీసుకురావాలి, వారిని ఒక మెట్టు లాగాలి అనే పద్ధతిలో రిజర్వేషన్ అంశంలో వారికి కొంత ప్రాధాన్యత కల్పించిన మాట వాస్తవం. అంటే దాని అర్థము ఆయనకే దళితులకే పూర్తిగా సహకరించాడు, దళితుల కోసమే పనిచేశాడు అన్నది కాదు. ఆయన పనిచేసిన విధానం కనుక మనం చూస్తున్నట్లయితే, ఎవరైతే మతం మారుతారో నా దళితులు కూడా మతం మారితే అది వారికి బీసీఈ సర్టిఫికేట్, బీసీఈ కిందికి వెళ్ళాలి అని రిజర్వేషన్లో ఆయన పొందుపరచడం జరిగింది. అంటే దాని అర్థం హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆ యొక్క క్లాజును తీసుకొచ్చాడా, లేకపోతే హిందూ ధర్మాన్ని పోడగొట్టడానికి ఆయన విధానాలు పనిచేశాయా? ఆయన బౌద్ధం స్వీకరించింది కూడా హిందూ మతానికి ఉపమతమైన బౌద్ధాన్ని మాత్రమే స్వీకరించాడు. కోట్లాది రూపాయలు, మంచి బంగళాలు, మంచి పదవులు, ఇంకా పెద్ద హోదాను కల్పిస్తామని బ్రిటిష్ వారు ఎంత ప్రలోభ పెట్టినా కూడా నా శవం కూడా నీ క్రైస్తవంలో చేరదని నిర్వర్ధంగా ప్రకటించిన వ్యక్తి, మహనీయుడు ఆయన. అంటే దాని అర్థము హిందూ ధర్మంలో కొన్ని లోపాలు ఉండవచ్చు, ఆ లోపాల వల్ల నేను హిందూ ధర్మం బదులు హిందూ ధర్మానికి ఉపమతమైన బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఇప్పుడు మనం కనుక చూసిన ఈ విషయాన్ని పక్కకు పెడితే కాంగ్రెస్ ఇక్కడ దాని అర్థం ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న చర్చ, భాజపా ప్రభుత్వం లేదా అమిత్ షా వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి కావచ్చు, అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకం అనే అర్థాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలని చెప్పి ఈ యొక్క మాటలను ప్రత్యేకంగా ఓన్లీ అమిత్ షా మాటలు పట్టుకొని మాత్రమే ముందడికి వచ్చి ఒక నెరేటివ్, ఒక అసంఘటిత వాతావరణాన్ని తీసుకురావడానికి, దేశంలో నిర్మాణం చేయడానికి తీవ్రంగా శాయశక్తుల తన ప్రయత్నాలు చేస్తూ ఉంది. తనకు అనేక రకాలుగా కొన్ని విచ్ఛిన్నకర శక్తులు కావచ్చు, ఇతరత్ర ఏదైతే భాజపా ప్రభుత్వ వ్యతిరేక కూటములు ఎన్ని ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఏదో ఒక వాతావరణాన్ని, అనిశ్చిత వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక నాగేశ్వరరావు గారి మాటలు కనుక తీసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకిస్తారు అని మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ను వాస్తవంగా అంబేద్కర్ గారు అసలే వ్యతిరేకించలేదు. ఎందుకంటే 1952లో ఆయన ఎంపీగా నిలుచున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే ఆయన స్వతంత్ర పార్టీ పెట్టి ఆ పార్టీ మీద ఎంపీగా నిలుచుంటే కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. నెహ్రూ స్వయంగా ఏదైతే సిపిఎం మద్దతు ద్వారా సిపిఎం టికెట్ మీద నిలబడ్డ ఆనంద్ డాంగ్డేకి సపోర్ట్గా నెహ్రూ గారు స్వయంగా వచ్చి అంబేద్కర్కు వ్యతిరేకంగా అక్కడ ప్రచారం నిర్వహించడం జరిగింది. అంటే దాని అర్థం ఇప్పుడు నెహ్రూ గారు అగ్రకులం వ్యక్తి కాబట్టి ఆర్థోడాక్స్ అనే పదం వాడారా మీరు?
అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అగ్రకులాల పార్టీకి సంబంధించిన అంశాన్ని కులాల కుంపటితో కొట్లాడుతున్న పార్టీ అని మీరు చెప్పకనే చెబుతున్నారా అని ఈ వేదికగా నాగేశ్వరరావు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన 1952లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆనంద్ డాంగ్డే కోసం నెహ్రూ గారు విపరీతంగా డాంగ్డే కోసం ప్రచారం చేశారు. అదేవిధంగా అంబేద్కర్ మీద లేనిపోని అబాండాలు వేస్తూ ఆయన ఓడిపోవడానికి ప్రత్యేకంగా కారణమయ్యారు. పాంప్లెంట్ కూడా ఆయన పంచడం జరిగింది. అవన్నీ వాస్తవాలు, అంబేద్కర్ స్వయంగా రాసుకున్న వాస్తవాలు. అదేవిధంగా మీరు అంటున్నారు కదా ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకమని. పూనాలో జరిగిన ఒక శిబిరానికి అంబేద్కర్ గారు అక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఎవరు ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ గారు అక్కడ కూర్చున్న ఎవరైతే శాఖలో కూర్చున్న వ్యక్తులను ఉద్దేశించి చాలా మంది అక్కడ శాఖకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా అంబేద్కర్ గారు ఒక ప్రశ్న వేశారు, మీరందరూ ఎవరు అంటే ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేదు. చెప్పకపోగా మీరందరూ ఎవరు అంటే మేమంతా హిందువులం, భారతమాత బిడ్డలమని వారు సమాధానం ఇచ్చారు. మళ్ళీ శాఖ అనంతరం వారిని వ్యక్తిగతంగా కలుసుకొని వారిని అడిగినప్పుడు మీరందరూ ఎవరు అంటే మేమందరం హిందువులమే. హిందువులం అంటే చాలా మంది ఉన్నారు కదా, ఇందులో నేను అడిగే ప్రశ్నలో ఉద్దేశము మీరు ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు అన్నప్పుడు ఆర్ఎస్ఎస్లో కులాల ప్రస్తావన ఉండదు. ఏ కులమైనా అది మా ఇంటి వరకే, మా గడప వరకే, గడప దాటితే మేమంతా హిందువులం అని వారికి అంబేద్కర్కు ఆ శాఖలోని సభ్యులు సమాధానం ఇచ్చారు. అక్కడ దళితులు ఉండొచ్చు, వైష్ణవులు ఉండొచ్చు, బ్రాహ్మణులు ఉండొచ్చు, రెడ్డిలు ఉండొచ్చు, గౌడలు ఉండొచ్చు, పద్మశాలి ఉండొచ్చు, అన్ని కులాల వ్యక్తులు ఆ శాఖలో ఆ రోజు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా తమను తాము ప్రత్యేకంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తులుగా వర్గీకరించుకొని సమాధానం చెప్పలేదు. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఔన్నత్యం ఆ రోజే ఆయనకు అర్థమైంది. తనంతర కాలంలో చాలాసార్లు ఆయన శాఖకు రావడం జరిగింది. నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించడం జరిగింది. అంటే ఇవన్నీ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆయన ఎందుకు ఆర్ఎస్ఎస్ శాఖలకు వస్తాడు, ఎందుకు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వస్తాడు? అదేవిధంగా ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు మీరందరూ కాంగ్రెస్ పార్టీ, సిపిఎంలు వీళ్ళందరూ కూడా కూటమిగా ఉండి కూడా వ్యతిరేకిస్తే ఆయనకు కనీసము బూత్ ఏజెంట్లు కూడా దొరకకపోతే ఆర్ఎస్ఎస్ యొక్క సభ్యులు మాత్రమే ఆయనకు అంబేద్కర్ గారికి బూత్ ఏజెంట్లుగా వ్యవహరించి ఆయన ఎన్నికను సజావుగా నిర్వహించుకునేలా పూర్తి స్థాయిలో సహాయపడింది ఆర్ఎస్ఎస్ యొక్క సభ్యులు మాత్రమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఎందుకంటే మీరు దాదాపు 65 సంవత్సరాలుగా పరిపాలనలో ఉండి ఆర్ఎస్ఎస్ను ఏ రకంగా కూడా పైకి తీసుకురావద్దు, దాని పదం వాడొద్దు అనే విధంగా అనేక రకాలుగా మభ్య పెడుతూ మెకాల విధానాలను అనుసరిస్తూ చరిత్రను వక్రీకరిస్తూ విద్యా విధానాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా మీరు ఈ దేశంలోని మూలవాసుల ప్రజలకు వ్యతిరేకంగా చరిత్రను బోధించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విద్యా వ్యవస్థలో ఏనాడు కూడా అక్బర్ను, షాజహాన్ను ఎవడో వీళ్ళందరూ ఎక్కడోళ్ళండి, వీళ్ళందరూ ఎవడో సౌదీ అరేబియా ఎడారి దేశాల నుంచి వచ్చి ఇక్కడి మూలవాసులైన ప్రజలను ఊచకోత కోసి ముక్కలు ముక్కలుగా నరిపి శవాల గుట్టలు పేర్చిన వ్యక్తులను మీరేమో కీర్తించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్ది పాఠ్య పుస్తకాల్లో చేర్చడం జరుగుతుంది. కనేది అలెగ్జాండర్ 17 సార్లు ఓడించినప్పటికి కూడా అలెగ్జాండర్ను ఓడించిన పురుషోత్తముని పేరు మీరు చరిత్రలో ఏ ఒక్క పాఠ్యాంశంలో కూడా చెప్పిన సంఘటన లేదు. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క 2 సంఘటనలను ఆధారం చేసుకొని మనం మాట్లాడదాం. మీరు ఇప్పుడు అంబేద్కర్కు ఎవరు వ్యతిరేకి? అంబేద్కర్కు ఇంత రాజ్యాంగాన్ని నిర్మించి మనకి భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన వ్యక్తికి మీరు కనీసం భారతరత్న ఇవ్వడానికి కూడా మీ 65 సంవత్సరాల పాలనలో కూడా కనీసం మనసొప్పని చరిత్ర మీది. వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ యొక్క స్మృతి చిహ్నాలుగా లండన్లో మరియు ఢిల్లీలో దాదాపు 3 చోట్ల ఆయన గుర్తింపుకు చిహ్నాలుగా
స్మృతి చిహ్నాలను ఏర్పాటు చేసి వారిని అభివృద్ధి ఆ చిహ్నాలను అంబేద్కర్ యొక్క గుర్తులుగా ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం పార్లమెంటు భవనం ముందు కూడా మీరు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టడానికి 65 సంవత్సరాల పరిపాలనలో ఉండి కూడా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టడానికి మీకు మనసు ఒప్పలేదు. దేశమంతా గల్లీలుగా అంబేద్కర్ విగ్రహాలు వెలుస్తున్న తరుణంలో కనీసం మనకు రాజ్యాంగాన్ని ఇచ్చి ఒక నిర్మాణం చేసిన వ్యక్తి కనీసం విగ్రహం పెట్టిన దాఖలాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ చరిత్రలో లేదు. మోడీ ప్రభుత్వ కాలంలో దాదాపు ఆయనకు 3 స్మృతి చిహ్నాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి లండన్లో ఉంది, అదేవిధంగా ఢిల్లీలో కూడా ఉంది. ఆయన ముంబైలో ఆయన ఏదైతే నివాసం ఉన్నాడో ఆయన యొక్క నివాస ప్రాంతాన్ని కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం స్మృతి చిహ్నాలుగా అధునాతనంగా మార్చి లైబ్రరీగా మార్చి నిర్మించి ప్రజలకు అందించడం జరిగింది. అంటే ఇక్కడ అంబేద్కర్ యొక్క ఆశయాలు, అంబేద్కర్ యొక్క నిర్ణయాలను ఎవరు ప్రజల్లోకి తీసుకుపోతున్నట్లు? కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతున్నట్లా, లేకపోతే బీజేపీ ప్రభుత్వం తీసుకుపోతున్నట్లా? కనీసం భారతరత్న ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఏనాడు 55 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉంది. తమ పొత్తుల వల్ల కూడా ఇంకో 10 సంవత్సరాలు అంటే దాదాపు 65 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా అంబేద్కర్ యొక్క మాటలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఎంపీగా పోటీ చేస్తే మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవు, టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన దాఖలాలు లేవు, వేరే పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ కూడా కనీసం సహకరించిన దాఖలాలు లేవు.